కష్టంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే కాబట్టి గత 2 సభల్లో చెప్పాను, మీకు కూడా నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను. ఆయన ఒక కర్షకుడు, శ్రామికుడు తాలూకు బాధనని ఈ కవితా పంక్తుల్లో వివరిస్తూ ఈ మాట్లాడినారు. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా, వేళ్లు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే అభివృద్ధి పదంలో మన తాడి గ్రామం ఒకవైపు SEZలు అభివృద్ధి ఉపాధి అవకాశాలతో పాటు తాడి గ్రామం కాలుష్యం కోరలో చిక్కుకుపోయి నలిగిపోయి ఉన్న తాడి గ్రామం తరలించమని వేడుకుంటుంటే ఇదే వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, ఇంతకాలంలో చేస్తామని చెప్పి ఈ రోజు వరకు తాడి గ్రామాన్ని తరలించలేదు. నాకు దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో నన్ను గెలిపించలేకపోయారు. ఈ రోజున నేను తాడి గ్రామస్తులకు మాటిస్తున్నాను సభ మీద, మిమ్మల్ని తరలించే బాధ్యత, మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ, నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం. మీకు ఇది ఇసిరితే ఏమొస్తుంది, హుషారు వస్తుంది మీకు? అంటే మా ఆడపడుచులు చేయలేరా, మా యువతులు చేయలేరు అనుకుంటున్నారు, మీరు ఒక్కలే చేయగలరు అనుకుంటున్నారు? వాళ్ళకి హుషారు లేదనుకుంటున్నారా? ఇది మేడే, ఎరుపుకు చిహ్నం, మార్పుకు చిహ్నం, మార్పుకి చిహ్నం, ఇది మార్పుకి గుర్తుది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 12 రోజులు 11 రోజులు ఉంది, ఇంకంతే, లెస్ దాన్ 2 వీక్స్, 2 వారాల కంటే తక్కువ ఉంది మనకి. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి, వచ్చే తరం మీది, మాది కాదు, వచ్చే తరం మీది. మీ భవిష్యత్తు కోసం, అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం, భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం, మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు.